శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 1st మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థం అవుద్ది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెరగడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ మీన రాశి అని రాసి దాని కింద ఓం నమః శివాయ అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీన రాశి వారికి రాశి లోపల 3 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, రాహు, అలాగే శనిదేవుడు. రాహు అదే రకంగా శనిదేవుడు, అలాగే శుక్రుడు. ఈ 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఒకటే కేటగిరీకి పొందిన గ్రహాలు. 2 కేటగిరీ గ్రహాల లోపల 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి సూర్యపక్షం, రెండోది శనిపక్షం. సూర్యపక్షం లోపల చూసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, అలాగే దేవగురు బృహస్పతి ఉంటారు. శనిపక్షం లోపల రాహు, శుక్రుడు, బుధుడు, కేతు, రాహు ఉంటారు. ఈ గ్రహాలు పక్షం చూసుకున్నైతే మీ పైన ఎక్కువ ఉంది. ఈ శనిపక్షం ఎప్పుడైతే లగ్నంలో యాక్టివేట్ ఉంటుందో జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు, ప్రత్యేక ఆ సమయకాలం లోపల జాతకుడి వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా రీసెర్చ్ ఎక్కువ అవుతుంటుంది. దాంతో పాటు కొద్దిగా కర్మ లోపల వృద్ధి చెందుతుంటది. కర్మ లోపల వృద్ధి చెందడం అంటే ఏంటి తెలుసుకోండి. పని ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే రాశి లగ్నంలో ఎప్పుడైతే శని ఉంటాడో ఆ సమయకాలం లోపల అనుకున్న పని ఎప్పుడు సమయానికి అస్సలు అవ్వదు. మైండ్ లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి. అస్సలు అర్థం అవ్వదుకి మనం ఏం చేయాలి, ఏం చేస్తే ముందుకెళ్తాం, ఏం చేస్తే మనకు కొద్దిగా కలిసొచ్చు అర్థం అవ్వదు. రాంగ్ డిసిషన్స్ ఎక్కువ తీసుకుంటాము. కొద్దిగా కొన్ని విషయాల లోపల పిస్నార్తనం ఎక్కువ పెరుగుతూ ఉంటుంటుంది. దీనివల్ల అంటే మనం ఏంటంటే మన కళ్ళ ముందు ఒక 10 రూపాయలు పోయినా మనం ఒప్పుకోము, కానీ మనకు తెలియకుండా మన వెనకాల చాలా పెద్ద డబ్బు పోయినా కూడా మనం దాన్ని పట్టించుకోము. ఇలా మనస్థితి ఉంటుంది మనది. రాహు కూడా రాశిలో ఉండడం వల్ల ఇది ఒక పాయింట్ ఉన్నది. కానీ 15th ఈ మే లోపల గ్రహాలు మారబోతున్నాయి. ముఖ్యమైన గ్రహాలు దేవగురు బృహస్పతి, రాహుకేతు మారబోతున్నారు. కాబట్టి రాహు మీ రాశి నుంచి వెళ్తాడు, సాటర్న్ ఉంటాడు. ఇది కొద్దిగా బర్డన్ తగ్గుతుంది, కొద్దిగా మీకు బర్డన్ అయితే తగ్గుతుంది. కానీ ఎవరైనా ఆడవాళ్ళు కనుక ఉన్నట్లయితే, మీన రాశి వారు ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నట్లయితే పరిగా దాంతోపాటు ఎవరి జాతకంలో అయితే మీన రాశి లోపల శుక్రుడు అలాగే కుజుడు కనుక ఉన్నట్లయితే అలాంటి ఆడవాళ్ళు ఇంకొక 10-20 రోజుల వరకు మిట్ట మధ్యాహ్నం బయటికి అస్సలు వెళ్ళకండి. ఇది చాలా కారణం నేను చెప్పాను, కానీ జాగ్రత్తగా, అది ఇంపార్టెంట్. అలా కనుక కాకుండా ఉన్నట్లయితే క్యారెక్టర్ దెబ్బతింటుంది. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంకొక విషయం గమనించండి. రాశాధిపతి 3వ స్థానంలో ఉపచయ భావన ఉండడం వల్ల ఓకే గుడ్, చాలా రకరకాలుగా నేర్చుకుంటున్నారు, డెవలప్ అయితే జరుగుతుంది, ఎఫర్ట్స్ అయితే నడుస్తున్నాయి, ఎఫర్ట్స్ చేస్తున్నారు. పరిణామాలు ఎఫర్ట్స్ అంతా ఉన్నాయా అంటే ఉన్నాయి, కాస్త లేట్ అవుతుంది, డీలేగా అవుతున్నాయి, కానీ ఉన్నాయి, ఏం వరి అవ్వకండి. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ మీరు సూర్యుడు అలాగే బుధుడు మీ రాశి నుంచి 2nd హౌస్లో ఉన్నారు. సూర్యుడు అలాగే బుధుడు మీ రాశి నుంచి 2nd హౌస్లో ఉన్నాడు. కాబట్టి భోజనం పట్ల కంట్రోల్ పెట్టుకోండి. తామసికమైన పదార్థాలు అస్సలు సేవించకండి, ప్రాబ్లమ్స్ అవుతాయి, హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకు అలా అంటుందో తెలుసుకోండి. 6th లార్డ్ 2nd హౌస్లో ఉన్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా అవుతాయి. అని సూర్యుడు తామసిక గ్రహ కాబట్టి, అందులో భరణి నక్షత్రం కాబట్టి కొద్దిగా రుచికరమైన పదార్థాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. స్వాభావికం ఉండడం నేను కాదనను, కానీ అది ఎక్కువ అవుతే ప్రాబ్లం అవుతుంది. ఏది తెలుసుకోండి, అది సర్వత్ర వర్జిత అనుసారంగా ఎక్కువ అవుతే ప్రాబ్లం అవుతుంది. నార్మల్గా చేస్తే పర్వాలేదు, కానీ ఎక్కువ ఏదైనా ప్రాబ్లం అవుతుంది. అది మాట్లాడమైనా కావచ్చు, అది భోజనమైనా కావచ్చు, అది సోర్సెస్ అయినా కావచ్చు. ఎందుకంటే ఎక్కువ దాచుకున్నా కూడా తెలియకుండా పోతాయి. ఎక్కువ ఏదైనా మనం దాచుకోవడానికి ప్రయత్నించినా కూడా తెలియకుండా పోతాయి. తెలుసుకోండి. కుజుడు రాశి నుంచి 5మంలో ఉన్నాడు, నీచ స్థానంలో పుష్యమి నక్షత్రం లోపల. కొద్దిగా సంతాన జీవితం కావచ్చు, సంతానం గురించి కొద్దిగా దిగులు అయితే ఎక్కువ ప్రెజెంట్ అయితే నడుస్తుంది. పర్వాలేదు, ఇది టెన్షన్ మీకు ఉంటుంది, ఆటోమేటిక్గా మీకు ఉంటుంది. వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి ముందుకు ఎలా తీసుకోవాలి ఉంటుంది. టెన్షన్ కాస్త అలజడి ఉంటుంది, దీన్ని క్యారీ చేయండి. అని ఇంకొక విషయం తెలుసుకోండి. 5th హౌస్ బుద్ధి స్థానం అవ్వడం వల్ల ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సలహా తీసుకోండి. వాళ్ళ సలహా తప్పకుండా తీసుకోండి. అంటేనే మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, కొద్దిగా మీకు
అర్థం అవుద్ది మీరు చేస్తున్న పని. లేకపోతే ఈ సాటర్న్, రాహు మీకు చాలా కన్‌ఫ్యూజన్ చేస్తూ ఉంటారు. మీ పట్ల మీకు కొద్దిగా అభిమానం ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఎవరి మాట అంత పట్టించుకోలేని స్థితి కూడా వీరే చేయిస్తుంటారు. కాబట్టి ఈ కుజుడు పంచమంలో నీచన ఉండడం వల్ల బుద్ధి కారకుడు. బుద్ధి లోపల ఉండడం వల్ల నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా మీరు వాళ్ళకి సంప్రదించండి. చూసుకొని తీసుకోండి. మీ ఫాదర్, మీ గురుగారు ఉంటే మరీ బెటర్. ఎందుకంటే ఈ కుజుడు మీ భాగ్యాధిపతి అవుతాడు. భాగ్యస్థానం గురువు ఉంటాడు, తండ్రి కూడా ఉంటాడు. ఫాదర్‌ని ఇది చేయండి. సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో ఉన్నాడు. ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో ఎప్పుడైనా కేతు ఉన్నట్లయితే దాంపత్య జీవితం ఎలా ఉంటది తెలుసా? ఉన్నా లేనట్టు ఉంటది. ఉన్నా కూడా లేనట్టు ఉంటది. ఎప్పుడు ఏదో ఒక రకమైన తెలియని ఒక రకమైన కన్‌ఫ్యూజన్స్ చెప్పే కన్నా కొద్దిగా వాళ్ళ పట్ల అనుమానం కావచ్చు, వాళ్ళ పట్ల కొద్దిగా కోపం కావచ్చు, కొద్దిగా ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. ఏకాంతం ఎక్కువ కోరుకునే స్థితి ఉంటది. ఇది కోరుకుంటారా కోరుకోవడం కాదు. కానీ పరిస్థితి అలా చేయిస్తుంది. పరిస్థితి ఆ రకంగా చేయిస్తూ ఉంటది. కొద్దిగా కోపం కూడా పెరుగుద్ది. ఏం అవ్వట్లేదు. కొద్దిగా అంటే చెప్పాల్సిన పాయింట్ కాదు. కొద్దిగా క్రూరం కూడా ఎక్కువగా పెరుగుతుంటుంటది. అని ఒక విషయం తెలుసుకోండి. మీన రాశి వారికి ప్రెజెంట్ ఈ రాహు, కేతు లోపల అన్ని గ్రహాలు ఉండడం వల్ల కాలసర్ప యోగం అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు ఉంటదంటే ఇది కొద్దిగా ఉంటది. నేను కాదనను. ఎందుకంటే ఇది ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఇది కాలసర్ప యోగం గోచరం లోపల ఉండడానికి. దీనివల్ల కొన్ని పరిణామాలు ప్రకృతి మీద, దేశం పైన కనబడుతున్నాయి. ఒక విషయం తెలుసుకోండి. మీన రాశి వారు ప్రెజెంట్ ఏ పని చేసినా, ఎలా చేసినా చేయండి. నేను కాదనలేదు. ఎందుకంటే కర్మ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. కానీ ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి. ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి. మంచి, చెడు చూసుకొని పని చేసినట్లయితే మిమ్మల్ని ఎవ్వరు ఎప్పుడు ఇది కాదు. మీకు నచ్చినట్టు కనుక మీరు చేసినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అనుకోకుండా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. అంతా ఇంత కాదు, పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేసినా చేయండి. ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి. అవుతాయి. ఏనాటి నడుస్తుంది కాబట్టి కొద్దిగా మనసు లోపల తెలియని ఒక బాధ అయితే ఉంటుంది. భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. హెల్త్ కావచ్చు, అదే రకంగా శత్రువులు కావచ్చు, నియంత్రణ ఉండగలుగుతాయి. ఇంకేదైనా చూసుకున్నట్లయితే మీన రాశి వారికి విద్యార్థులకు బాగుండబోతుంది. అని చేస్తున్న జాబ్ చుట్టూ కొద్దిగా స్ట్రెస్ అయితే ఎక్కువ పెరుగుద్ది. ఇంకొక విషయం ఆర్థిక పరంగా కనుక చూసుకుంటే కొద్దిగా ఆర్థిక పరంగా కాస్త కష్టాలు అయితే ఉంటుంది. నేను దాన్ని కాదనని కొద్దిగా ఎక్కువగానే కనబడుతుంది. ఇంకొక విషయం గమనించండి, శత్రువులు కూడా ఉండబోతున్నారు. దాంతోపాటు ఆకస్మికమైన వ్యక్తిగత జీవితం లోపల కొద్ది పరివర్తనలు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. క్యారెక్టర్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది నేను చెప్పాల్సిన ముఖ్యమైన విషయము. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. ధర్మ త్రికోణం లోపల చూడండి 4 గ్రహాలు ఉన్నాయి. ధర్మ త్రికోణం లోపల 4 గ్రహాలు ఉన్నాయి. అర్థ త్రికోణంలో కనుక చూసుకున్నట్లయితే మీ అర్థ త్రికోణం లోపల కేవలం 2 గ్రహాలు ఉన్నాయి. కామ త్రికోణంలో చూసుకున్నట్లయితే ఒకటి ఉన్నది. మోక్ష త్రికోణంలో కనుక చూసుకున్నది ఎవరు లేరు. కాబట్టి చెప్పాల్సింది ధర్మంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. మీకు ఏమనుకున్నా తప్పకుండా మీకు కలిగి తీరుతాయి. హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయండి. కుదిరినట్లయితే ప్రతిరోజు మీరు ఏవైతే ముందు నుంచి చేస్తున్నారో దాన్ని కంటిన్యూ క్యారీ చేయండి. గురు శరణంలో ఉండండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః. క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది.
మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్‌లో గనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.